ఏంటి మరిది గారు ఎటుగంట టైంలో ఇంటికి వచ్చారు? అది అర్జెంట్ గా క్యాష్ కావాలి వదినా. అవి బీరువాలో ఉన్నాయి, అందుకే సువిని పిలుస్తున్నా. మీ ఆవిడ గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ మీకు అర్జెంట్ అంటే చెప్పండి, నా దగ్గర ఉన్నవి ఇస్తాను. అయ్యో టైం లేదు. సరే త్వరగా ఇవ్వండి వదినా. తీసుకోండి. ఈ టైంలో వచ్చారేంటి? ఏంటండి ఇప్పుడు వచ్చారు? క్యాష్ అవసరమని వచ్చాలే, నువ్వు లేవని వదిన దగ్గర తీసుకున్నా. ఏంటండి మీరు పోయి ఆవిడ దగ్గరే తీసుకోవాలా? ఇప్పుడు ఊర్లో అందరికి మా మర్దికి నేనే డబ్బులు ఇచ్చా అని చెప్తుంది. అవసరం మా మనకి? అది కాదు సువి. మీరేం మాట్లాడకండి, ఆ డబ్బు ఆవిడకి ఇచ్చేయండి, మనకు తెచ్చిస్తాను. సువి వచ్చింది, తన దగ్గర తీసుకుంటలే వదినా. ఏదో పరాయి వాళ్ళ వెంటనే ఇచ్చేయాలా ఏంటి? ఎంత ఇంట్లో వాళ్ళు అనుకున్నా సరే ఇలానే చేసి బాధ పెడతారు. ఏంటో మీరు అసలు. మీ ఇష్టం. పాపం వదిన బాధపడుతున్నట్టుంది సువి. పాపం వదిన బాధపడుతున్నట్టుంది సువి. అవునా? మరి నన్ను బాధ పెట్టినప్పుడు లేదా? ఇది అంతే. ఇంతకు డబ్బులు ఇచ్చేసారా లేదా? ఇచ్చేసానులే. అది మీరు నా సైడ్, ఆవిడ సైడ్ కాదు. తేడా వస్తే మనం ఇద్దరం డిస్కషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. చూసుకోండి. వద్దులే, నాకు అంత ధైర్యం లేదు. అది అలా రండి దారికి. నాకు టైం అయింది, నేను బయలుదేరుతా. నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు తిని పనుకో. ఎంత లేట్ అయినా నన్ను మాత్రమే లేపండి. అంతేగాని ఆవిడ గారు మళ్ళీ నైట్ మీ ఆయన లేట్ గా వచ్చినా నిద్ర మానుకొని భోజనం పెట్టా అని చెప్పుకుంటది. లేట్ అయితే బయట తిని గుడిలో పనుకొని మార్నింగ్ వచ్చేస్తా, సరేనా? అయితే ఈ దుప్పట పట్టుకొని వెళ్ళండి, బయట చాలా చలిగా ఉంది. నా బతుకు సీరియస్ గా చెప్పినా జోక్ అనుకుంటారు. సర్ప్రైజ్. కోపంలో ఉన్న సర్ప్రైజ్లు బాగానే చేస్తావు ప్రవళిక. నా కోపంలో కూడా ప్రేమ ఉంటది, అది ఇంట్లో వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్స్ సువి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్స్ రా. సరే త్వరగా కేక్ కట్ చేయరా. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు ఎవరికి పెడదాం? ఎందుకు వచ్చిందిలే, నేనే తినేద్దాం. ఇది నాకే పెడతారు. చెయ్యేందుకు రా అలా వణుకుతుంది, ఇలా పెట్టు అంతే. ఏంటబ్బా సౌండ్స్? ఏంటా సౌండ్స్? లోపల అన్ని ఎందుకు పడిపోతున్నాయో వెళ్ళి చూర్రా. అమ్మో నేను వెళ్ళను. వెళ్ళి చూర్రా. ఎందుకైనా మంచిది, కేక్ తీసుకుని వెళ్దాం. ఏదో మోసుకొస్తున్నాడా వీడు. ఏంట్రా చిన్నోడా అంత పెద్ద బ్యాగ్ మోసుకొస్తున్నావు? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు నుంచి ఈ వస్తువులు, స్వీట్స్, చాక్లెట్స్ అన్ని పంపించారు. అవునా? ఏదో ఇటు చూపించు. ఇదిగోమా. అన్ని చాలా రకాలు ఉన్నాయిగా. ఒకటి నువ్వు తీసుకో ప్రవళి, ఇంకోటి నేను తీసుకుంటా, మిగతావి మీరు ఉంచుకోండి. ఎందుకులేండి అత్తయ్య, పర్లేదు. మా చిన్నోడి మనసు పెద్దదే ప్రవళిక, అందుకే చాలా రకాలు తెచ్చాడు, అందరికి ఇవ్వాలని. తీసుకో. ఏమోలే అత్తయ్య. తీసుకో వదినా. అలాగే. నా కాకుండా ఆవిడకి ఎందుకు ఫస్ట్ ఇచ్చారు? రాగానే అమ్మ వదిన కనిపించారు, అందుకే వాళ్ళకి ఇచ్చా సువి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇవి కూడా ఆవిడకే ఇవ్వండి, నాకేం అవసరం లేదు. జూ జూ జూ. ఆకలిస్తుందంటే నాకు పెట్టకుండా కుక్కకి పెట్టావేంటి సువి? అయ్యో, ఫస్ట్ నాకు అదే కనపడిందండి. దీనికి పెట్టాక మీకు పెడతాను. కర్మ. ఏంటి ఈ మధ్య అసలు ఫోనే చేయట్లేదు? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ఫ్రెండ్స్ ను కూడా మర్చిపోతారా? ఏం పెళ్ళి? డైవర్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. పెళ్ళైన 6 నెలలకి డైవర్స్ అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏమోనే, తొందరపడ్డాననిపిస్తుంది. నీకు పెళ్ళే లేట్గా అయింది, ఇంకా తొందరపడ్డం ఏంటి? పెళ్లికి ముందు అది చేస్తా ఇది చేస్తా నాకంతా వస్తుంది, నిన్ను రాణిలా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎవరో మోసం చేయడం వల్ల మొత్తం ఆస్తి డబ్బు అన్ని పోయినాయని రోడ్డు మీద తీసుకొచ్చాడు. తను అబద్ధం చెప్పి చేసుకున్నాడా లేక నిజంగానే మోసం చేశారా? నిజంగానే మోసం చేశారు. మరి ఇలాంటి టైంలో నువ్వు కదా తనకు సపోర్టివ్ గా నిలబడాలి. అదే కదా భార్య లక్షణం. ఏమీ లేకుండా ఎలా ఉంటామే? మనిషి మంచోడైతే గుడిసెలో ఉన్న రాణిలా చూసుకుంటాడు. ఇలా ఆస్తి అంతస్తు అన్ని చూసి డైవర్స్ ఇచ్చి వేరే వాడిని చేసుకుంటే డబ్బున్న రావణుడు వస్తే ఏం చేస్తావు? డబ్బున్న రావణుడు వస్తే ఏం చేస్తావు? అమ్మో, నువ్వు చెప్తే భయమేస్తుంది. నిజంగానే రావణుడు వస్తాడంటావా? రోజు పేపర్లో న్యూస్లో ఎన్ని చూడట్లేదు? డబ్బు కోసం, అక్రమ సంబంధాల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారని. నువ్వు ఈ జనరేషన్ పిల్లల్ని చూసి ఇలా ట్రెండ్ ఫాలో అయిపోదాం అనుకుంటున్నావేమో. కానీ ఒకసారి ఆలోచించు, మన అమ్మమ్మలు తాతయ్యలు ఏం లేకపోయినా అన్ని సంవత్సరాలు ఎలా కలుసున్నారో అప్పుడు నీకే అర్థమవుతుంది. అవును కదా, చాలా తప్పుగా ఆలోచించాలనిపిస్తుంది. అయినా మొగుడు పిల్లలన్నాక గొడవలు ఉండాలి, అప్పుడే వాళ్ళ బంధం స్ట్రాంగ్ అవుతుంది. మరి నువ్వు మీ ఆయన గొడవ పడతారా? మేము గొడవ పడకపోతేనే మా ఇద్దరి మధ్యలో ఏదో సమస్య ఉన్నట్టు ఫీల్ అవుతాం. థ్యాంక్స్ అయ్యి, నా కళ్ళు తెరిపించావు.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంటి సుధా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అంట నిజమా? అవునే, చాలా ఫైట్ చేసి ఒప్పించాను. ఫైనల్ గా అందరూ ఒప్పుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ లో అలానే ఉంటుంది, తర్వాత అసలు ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది. అదేంటి అలా అంటున్నావు? అతంతే కానీ మీ వారికి తమ్ముడు అన్నయ్య ఇలా ఎవరన్నా ఉన్నారా? లేదే, తనొక్కడే వారసుడు. అవునా? అయితే నీకు తోటి కోడళ్ళ గొడవలు ఉండవులే, హ్యాపీగా ఉండొచ్చు. కుదిరితే ముందే వేరే కాపురం పెట్టడానికి చూడు, లేదంటే మనం మంచిగా ఆలోచించి ఉంటే తర్వాత బయటికి వెళ్దామన్నా 100 మాటలు అంటారు. లేదు, మా వాడికి ముందే చెప్పేశా. అందరినీ వదిలేసి నాతో ఉంటేనే పెళ్లి చేసుకుంటే, లేదంటే లేదన్నా. ఈ పెద్దవాళ్ళు మన జనరేషన్ ని తప్పుగానే అర్థం చేసుకుంటారు. అందుకే ఎంత దగ్గరుంటే అంత దూరం అవుతాం, ఎంత దూరం ఉంటే అంత గౌరవంగా ఉంటాం. రేపటికి ఈయనకి బనియన్ లేదు, ఉతికేద్దాం. ఏంటి వదిన గారు సడన్ గా వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఏం లేదు వదినా, నా కూతుర్ని చూడాలనిపించింది, అంతే ఫ్లైట్ ఎక్కి వచ్చేసా. మీకేంటి, మీరు అనుకుంటే రాకెట్లైనా వచ్చేస్తారు. మీకేంటి తక్కువ చెప్పండి. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటది. మీకు ఉండాల్సింది మీకుంది వదినా. బాగున్నారా పిన్ని గారు? ఏసీ ఫ్లైట్ లోనే వచ్చానుగా, బానే ఉంటానులేమ్మా. ఇంతకు నా కూతురు ఎక్కడుంది వదినా? బనియన్ తీసుకెళ్లి ఫ్యాన్ కింద ఆరేద్దాం, తొందర ఆడుతుంది. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను గానీ నువ్వేంటిలా? అసలు ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోమని చెప్పానుగా, ఇంకా పెట్టుకోలేదా నువ్వు? నువ్వు లోపలికి రా, నేను నీతో చాలా మాట్లాడాలి. కూర్చో అమ్మా, కూర్చో అమ్మా. ఏంటమ్మా సడన్ గా ఇలా వచ్చావు? ఎవరైనా తల్లి వస్తే సంతోషిస్తారు. నా కూతురు చూడండి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఇంత దూరం సడన్ గా ఏంటి అని అడిగానమ్మా, అంతే. అది పక్కన పెట్టు, నువ్వేం చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ ప్రేమ పెళ్లిళ్ళు వద్దంటే వినలేదు, ఇప్పుడు చూడు 10 మంచిలా తయారయ్యావు. అందుకే ఒక పెళ్లి చేసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఏమో అమ్మా, మా ఇంట్లో నాకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగానే ఉన్నా. ఈ ఇంట్లో వాళ్ళే కొంచెం తేడా. అసలు మీ ఆయన రాని చెప్తా. పెళ్లికి ముందు ఏం చెప్పి నన్ను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడో అవన్నీ ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు ఆయన ఏం చేశారు? నువ్వు నోరు ముయ్. ఒక పెద్ద ఇల్లు లేదు, పనులు చేయడానికి మనుషులు లేరు, ఏదో సాధిస్తాడని నమ్మి పెళ్లి చేస్తే ఇలా నేను కష్టపెడుతున్నాడు. అది కాదమ్మా, చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు నేనే కొయ్యలేను. తేడా వస్తే అల్లున్న ఇల్లరికం తీసుకెళ్తా, జాగ్రత్త. హే అత్తయ్య వచ్చారు. అత్తయ్య మీరెప్పుడు వచ్చారు? కరెక్ట్ టైంకి వచ్చాను, కానీ నువ్వు నా కూతురికి ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావు అల్లుడు? అమ్మా నువ్వు మాట్లాడుకు. అయ్యో, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఇల్లరికం రావాలని చెప్పాను, కానీ మా వాళ్ళని ఫస్ట్ పెళ్లికి ఒప్పించాక నెమ్మదిగా సువిని బయటికి తీసుకొచ్చేస్తా అని చెప్పి ఇప్పుడేమో ఇక్కడ దీంతో అడ్డమైన చాకరీ చేపిస్తున్నావు. అది కాదత్తయ్య, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అందువల్ల ఏం చేయలేకపోతున్నా. ఇవే సాకులు నా కూతుర్ని అడిగినప్పుడు చెప్పి ఉంటే కనీసం ఈ పెళ్లికి ఒప్పుకునే దాన్ని కాదు. మొగాడు అన్నాక మాట మీద ఉండాలి అల్లుడు. ఇప్పుడు ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. నాకు కొంచెం టైం ఇవ్వండి అత్తయ్య, నేను మొత్తం సెట్ చేసేస్తాను. ఏం సెట్ చేస్తావో? ఇలా చెప్పే నా కూతుర్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చావు. ఇలా చెప్పే నా కూతుర్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చావు. ఏంటి వదిన, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరుగుతుందని బాధపడుతున్నావు వదిన. దేనికోసం మాట్లాడుతున్నారు వదిన? మా అల్లుడు తెలివైన వాడు అనుకున్నా, కానీ మరి ఇంత తెలివైన వాడని తెలుసుకోలేకపోయాను వదిన. ఎందుకంత వెటకారంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా కొడుకు మీ కూతురికి ఏం తక్కువ చేశాడు? మీకు కూతుర్లు లేరు కాబట్టి నా బాధ అర్థం కాదు. అదే ఉండి ఉంటే నా బాధ మీకు అర్థమయ్యేది. ఉన్న ఒక్క కూతుర్ని గర్భం చేసి పెంచుకుంటే ప్రేమ అని చెప్పి ఇలా చిన్న ఇంట్లో పెట్టి సాకుతుంటే ఎవరికైనా కాలుతుంది కదా. అమ్మ ఇంకా చాలా ఆపు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు. నీకోసం మాట్లాడుతుంటే నన్ను పొమ్మంటావేంటి? నేను ఇష్టపడే పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చా, నాకు లేని బాధ నీకెందుకమ్మా? రేపు నీ కూతురు ఇలా బాధ పెడితే అప్పుడు అర్థమవుతుంది నీకు తల్లి బాధ.